పతంజలి మహర్షి యోగ దర్శనంలో అష్టాంగ యోగాలు, సమాధికి అంగభూతములైనటువంటి అష్టాంగ యోగాల గురించి చెబుతూ అస్థేయం వారు మాట్లాడుతూ అన్నారు, సత్య అస్థేయ. అస్థేయం కూడా యమాల్లో ఒకటన్నారు. అస్థేయం అంటే ఏమిటి అంటే, స్థేయం అంటే పరస్వ అపహరణం, పరద్రవ్యాన్ని అపహరించడం. అది లేకపోవుట అస్థేయం. మనం ఎవరి ద్రవ్యాన్నో ఏదో మనం అపహరించడం కానీ ఇలాంటివి కూడా ఒకప్పుడు తటస్థపడే అవకాశాలు ఉంటాయి. అవి ఉండకూడదు. యమం అన్నమాట. అష్టాంగ యోగాల్లో యమం అనేటటువంటి దాంట్లో ఇది ఒక ఏకదేశం భాగం. అలాగే అపరిగ్రహ బ్రహ్మచర్యం. అతను బ్రహ్మచర్యం అనేక రకాలుగా ఉందన్నారు. దాని గురించి చాలా విచారణ చేస్తారు. ఆహారం తిన్న తర్వాత ఒక కథ కూడా చెప్తారు. అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి వీళ్ళిద్దరూ ఆశ్రమాలు వేసి తపస్సు చేసుకుంటున్నారు. సహజంగా మహర్షులు అలాగే ఉంటారుగా. మధ్యలో ఒక నది అడ్డుంది వీళ్ళిద్దరికీ. అగస్త్య మహర్షి ఆయన మామూలుగా భోజనం చేస్తాడు. ఆయన ఏదో ఆహారం ఇచ్చి వశిష్ఠ మహర్షికి తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పాడు. ఏదో టిఫిన్ పెట్టుంటాడు ఏదో. ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి, అయ్యో గురువుగారు మధ్యలో నది అడ్డు వచ్చిందండి, ఎలా పెడతానండి అని వెనక్కి వచ్చాడు. ఓ పని చేయరా అన్నాడు. సదోపవాసి అయినటువంటి అగస్త్య మహర్షి మార్గం ఇవ్వన్నారని చెప్పు, నదితో ఇస్తుంది వెళ్ళమన్నాడు. నది దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. సదోపవాసి అయినటువంటి అగస్త్య మహర్షి మార్గం ఇవ్వమన్నారు, ఇచ్చింది. వెళ్ళాడు, అక్కడ ఆయనకి ఇచ్చారు. మళ్ళీ తిరిగి వస్తున్నాడు. మళ్ళీ నది అడ్డు మామూలుగా ఉంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి వశిష్ఠ మహర్షిని అడిగాడు. ఆయన అడిగితే ఆయన అన్నారు, సదా బ్రహ్మచారి అయినటువంటి వశిష్ఠ మహర్షి మార్గం ఏమన్నారని చెప్పు అన్నాడు. ఆయన చెప్పాడు. ఈయనకు వచ్చాడు. ఏమిటి దీంట్లో రహస్యం? ఈయన మామూలుగా భోజనం చేస్తాడు. ఈయన సదోపవాసం అంటే ఏమిటో మరి తెలియదు. మామూలుగా భోజనం చేస్తాడు. ఆయన కూడా సంతానం ఉంది, సదా బ్రహ్మచారుడు ఆయన. రహస్యం, శాస్త్రీయమైనటువంటి రహస్యాలు అన్నమాట. ఆహారం తిన్న తర్వాత అంటే తన ఆహారాన్ని ప్రాణాగ్నులకి, శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయి, ఇవి అగ్నులు. ప్రశ్నోపనిషత్తు చెబుతుంది. ప్రాణాగ్నుల్ని ఇవి కాపలా కాస్తుంటాయి ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అనంటూ ప్రాణాగ్నులకు హోమం చేసి అక్కడ మిగిలినటువంటి హుతశేషాన్ని ఆయన ప్రసాదంగా తీసుకుంటాడు. అంతే, ఇంకా మళ్ళీ ఏమీ తినడు ఆయన. ఆయన సదోపవాసిట. మన అవసరం వస్తే ఏదైనా కాసేపు ఉంటే ఏదైనా కావాలంటే మనం చేసుకుంటూ ఉంటాం. ఒకడు గాలి తింటాడు, ఒకడు బజ్జీలు తింటుంటాడు, ఒకడు ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటాడు. అలా కాదు. ఆ హోమం, ప్రాణాగ్నులకు హోమం చేసి నియమంగా శేషించినటువంటి ఆహారం. దీంట్లో ఇంకో రహస్యం కొంతమంది మీరు చూసారో లేదు, భోజనం చేసేటప్పుడు మామూలుగా వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత ఆ విసట్లోగా అది ఏది వస్తే అదే తిని ఊరుకుంటారు, మళ్ళీ వడ్డించుకోరు కొంతమంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ దీంట్లో పెట్టిన దాన్ని ప్రాణాహుతులు తీసుకోవడంలో హోమం చేశాం, అది శేషించిన పదార్థం మిగిలింది. మనం ఇట్లా ఊరికే ప్రాణాయ స్వాహను హోమం చేయడానికి ఇంత తీసుకున్న హోమం చేయం అగ్నిలో బయట. అట్లా ఇక్కడ కూడా అది మిగిలినటువంటి శేషం ఇక్కడుంది కాబట్టి అది హుతశేషం. భగవద్గీతలో గీతాచార్యుడు అన్నారు, యజ్ఞశిష్టాశనస్సంతో ముచ్యంతే సర్వకల్పిషై భుంజతే తే త్వగం పాప ఏపచంచాత్మకారణాత్ అన్నాడు ఆయన. యజ్ఞశిష్టాశిన అన్నాడు. యజ్ఞంలో మిగలగా దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వగా మిగిలినటువంటి ఆహారం అది పరమ పవిత్రమైంది, అమృతం అన్నాడు ఆయన. అలాగా బ్రాహ్మణులు భోజనం చేశారు, మనం ఇస్తట్లో వడ్డించేసాం, మన ఇంట్లో ఇంకా ఉంది, మన గిన్నెల్లో, మన లోపల. దాన్ని విఘసం అంటారు. దాన్ని
ఈ రెండింటినీ తిన్నవాడు వాడుకుండే పాపాలు పోతాయి, వాడు గొప్పవాడు అవుతాడు అంటూ ఒక మాట మాట్లాడారు ఆయన. కాబట్టి ఈ హోమాను కోసమని వచ్చినటువంటి దీన్ని తప్ప ఆయన మళ్ళీ పెట్టుకు తినడు. మళ్ళీ హోమం చేయడం కుదరదు కదా, మళ్ళీ వచ్చిన ఆహారాన్ని హోమం చేయడం కుదరదు ఇక, ఎందుకంటే తింటున్నాడు కాబట్టి. అంతే, ఇక మళ్ళీ తినడు. మళ్ళీ మొన్నాడు అదే సమయంలో తింటాడు. ఆ సమయంలో ఏం తింటాడో మరి ఏమిటో, ఆయన శరీర స్థితి ఎలాంటిదో, ఏ శాస్త్రంలో ఉంటాడో ఏమిటో తెలియదు కదా, మహర్షి కదా, ఏ కందమూలాలో ఏవో ఉండి ఉంటాయి. అట్లా బ్రహ్మచర్యం అనేటటువంటి దాని దగ్గర కూడాను అది, ఈ బ్రహ్మచర్యం అనేటటువంటిది సృష్టిలో బ్రహ్మగారు ఏర్పరిచినటువంటి విధానాలలో సృష్టి క్రమం నడపటం కోసమని వివాహం అనేది ఏర్పడింది. ఆ వివాహం అనేది ధర్మ ప్రజా సంపత్త్యర్థగ్గు శ్రేయముద్వహే అని సంకల్పం చేస్తాడు వివాహ కాలంలో. నేను ధర్మం కోసమని దేవతలకు రుణపడి ఉన్నాను కనుక, వారికి ఆవిర్భాగాలు ఇవ్వాల్సినటువంటి కర్తవ్యం నాలో ఉంది కనుక, ఈ జగచ్చక్రాన్నంతటినీ వాళ్ళు నడిపిస్తున్నారు కనుక, నేను తినే ఆహారం వారు ఇచ్చినటువంటి వర్షోదకం ద్వారా, మిగతా వాటి ద్వారా నేను అన్నం తింటున్నాను కనుక, వారి కోసమని నేను హోమం చేస్తున్నాను అని ధర్మం. ప్రజాసంపతి అంటే పితృదేవతలు మనకి తల్లిదండ్రుల శరీరం ఇచ్చారు కాబట్టి, ఈ జగచ్చక్రంలో మనం కూడా ఒక విధానాన్ని ప్రపంచకంలో ప్రజా సృష్టి కోసమని దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు తప్ప, ఆ నియమాలను అతిక్రమించి ఎన్నడూ ఎప్పుడూ కూడాను అతను ఆమెతో సంబంధించకుండా ఉంటాడనమాట. దాని నియమాలను ధర్మశాస్త్రం చెబుతుంది, వ్యాఖ్యాతలు రాస్తారు, అది పబ్లిక్లో వద్దు. కాబట్టి ఆ రకమైనటువంటి నియమం ఎవరికి ఉంటుందో అలాంటి వాడు బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే మనవాడేంటి, పెళ్లి కాకపోతే బ్రహ్మచారి అని ఒక మాట మనకి, అది బ్రహ్మచారి. అదే కాదు కూడా, బ్రహ్మణ చరతీతి బ్రహ్మచారి, బ్రహ్మయందు నిరంతరం మనస్సు లగ్నం చేసిన వాడు కూడా బ్రహ్మచారి. ఇలా అనేక రకాల శాస్త్రాల్లో విశేషాలన్నీ ఉన్నాయి. అటువంటి బ్రహ్మచర్యం చాలా గొప్పదయ్యా. అది కూడా యమాలలో ఒకటి అన్నారు. అపరిగ్రహ అంటే అతను దేన్ని తీసుకోడు. భోగ సాధనానాం అనంగీకార. అయినా నువ్వు ఈ పండ్లు తీసుకో, ఈ డబ్బు తీసుకో, ఈ ఆహార పదార్థాలు తీసుకో, ఏదో భోజనం చేయాలి కదా, తీసుకోడు. అపరిగ్రహం, ఏమీ పట్టుకోడు, తీసుకోడు. దాన్ని అపరిగ్రహం అంటారు. అది మనకి మామూలుగా బ్రాహ్మణులకైనట్టయితే దానం, ప్రతిగ్రహం, యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం అనే 6 కర్మల యందు అధికారం మనకు ఉంటుంది. క్షత్రియులకు ఉండదు. వారు ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం ఉండదు. అలాగే అధ్యయనం చేయటమే కానీ అధ్యాపనం చేయించడం అనేది ఉండదు. కర్మలు చేయటమే కానీ చేయించడం అంటూ వాళ్ళకు ఉండదు. రాముడు అరణ్యాల్లోకి వెడుతుంటే మొట్టమొదట్లో వాడు గుహుడు. వాడంత భక్తులు సృష్టిలో చూడలేము మనం. ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు. నేను తీసుకోనన్నారు ఆయన. నేను ప్రతిగ్రహించకూడదన్నారు ఆయన. స్వీకరించకూడదన్నారు. అలాగా మనం తీసుకోకపోవుట దాని గురించి మహాత్ములు కొంతమంది చెబుతారు. ప్రతిగ్రహ సమర్థోపి నాదత్తే యః ప్రతిగ్రహం ఏ లోకా దానశీలానాం తానవాప్నోచ్చకల్మషాన్ అని ఒక శ్లోకం ఉంది. ప్రతిగ్రహ సమర్థోపి, ప్రతిగ్రహించడానికి అర్హుడు, వేదాంగాలు చదువుకున్నాడు. అలాంటి వాడు ప్రతిగ్రహించడానికి అర్హుడనే శాస్త్ర సమ్మతి. నాదత్తే యః ప్రతిగ్రహం, కానీ వాడు తీసుకోలేదు. వాడు ఈ రోజున ఆ సభలో వారికి ఏదో ఒక 10,000 ఇస్తారు అనుకుందాం. అది ఆయన తీసుకోలేదు, వెళ్ళలేదు, పిలిచినా కూడా అక్కడికి వెళ్ళలేదు. ఆ డబ్బు వాడి కింద అలా ఉండిపోయింది. అంటే వాళ్ళు వీడికి ఇవ్వలేదుగా, ఎట్లా ఉండిపోయింది? వాడి దృష్టిలో కనపడదు, వీడి దృష్టిలోనూ తెలియదు. ఆ 10,000 వాడు దానం చేసిన ఫలం వస్తున్నట్టు వాడికి. అరే అసలు తీసుకోలేదు, ఒకటి చేతిలో పెట్టలేదు, అదే ఆశ్చర్యం, ధర్మ సూక్ష్మం. అలాగా దానం చేసిన వారికి ఏ లోకాలు ఉంటాయో ఆ లోకాల్లో ఉంటాడు వాడు. అలా ఉంటుందని అపరిగ్రహాన్ని గురించి మాట్లాడతారు. తర్వాత మాట్లాడుతూ నియమాల గురించి మాట్లాడుతున్నాడండి. యమ నియమ,
నియమాలు ఎలా ఉండాలి మనకి అష్టాంగ యోగాలలో ఏమిటని అడిగాడు. శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమా అని 32వ సూత్రంలో మాట్లాడుతూ శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ కూడాను నియమాల్లో ఉంటాయి. శౌచం అని అన్నాడు. మనం ఎప్పుడు కూడా శరీరాన్ని బాహ్య శౌచం, ఆంతర శౌచం, శౌచం 2 రకాలు. బాహ్య శౌచం మన వాళ్ళు ప్రాచీనులు చెప్పిన ప్రకారంగా మృత్తు, దాంతో శరీరాన్ని క్షాళన చేసుకోవటం. మృత్తిగా స్నానం అని అప్పుడప్పుడు చేస్తుంటారు, చూశారో లేదో. దాని గురించి వేదాల్లో గొప్పగా వర్ణిస్తూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన మృత్తికేహన మే పాపం యన్మయా దుష్కృతం కృతం అని అభిమంత్రణ చేసి మృత్తిగా స్నానం చేస్తారు. మృత్తికే హనమే పాపం, నా పాపాన్ని పోగొట్టు. యన్మయా దుష్కృతం కృతం, నేనేదో తప్పులు చేసి ఉంటాను. మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపే నాభిమంత్రిత, పరమాత్మ భూమండలం అంతా కూడా జలమయమైపోతే, జలంలో ఉండిపోతే దాన్ని వరాహావతారంలో పైకి తీసుకొచ్చారు. ఆయన తాకారు, దానివల్ల పవిత్రమైన అవును అంటూ శరీరాన్ని ఆ మృతితో క్షాళన చేసుకోవటం ఒకటి. అలాగా ఆంతర శౌచం, దానికోసమనే మనం చూడండి సంధ్యావందన కాలంలో అపోహిష్టాది మంత్రాలని ఉన్నాయి. ఆ ఉదకాలతో బాహ్య శౌచాన్ని చేసుకుంటాడు. శరీరం బాహ్యంగా పవిత్రమైతే ఆ తర్వాత ఆంతరంగా పవిత్రమవ్వాలి. ఆంతరంగా పవిత్రం కోసమని ఆర్ద్రంజ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజుహోమి స్వాహ అనంటూ ఆ ఉదకాలని అభిమంత్రిస్తాడండి. స్నానం చేస్తూ స్నానకాలంలో సూర్యార్ఘ్య ప్రదానం ఇచ్చి ఆ ఉదకాలని ఈ మంత్రంతో తాగుతాడు. ఏమని దాంట్లో అభిప్రాయం? ఆర్ద్రరూపంగా ఉన్నటువంటి నువ్వు జ్యోతిష్ అన్నాడు. ఎందుకంటే అగ్నేరాపహ కదండి, అగ్నిలోంచి పుట్టింది కదా, అది నేను లోపలగా ఆ జ్యోతిష్ను లోపల పెట్టుకుంటున్నాను అని అనుకుంటూ ఆంతర శౌచాన్ని అంటారు. బాహ్య శౌచంలో ఆపోహిష్టాది మంత్రాలతో బాహ్య శౌచం మనం సంపాదించుకుని తర్వాత అగ్నిష్టమామన్యుశ్చ సూర్యష్టమామన్యుశ్చ అనే మంత్రాలతో ఆంతర శౌచాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. అది దానివలన మానసికంగా రాగద్వేషాలని కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. ఇది శౌచ శబ్దార్థం. మొట్టమొదట్లో నియమాలలో శౌచం వండిది. తర్వాత రెండోది సంతోషం అన్నాడు నియమాలలో ఆయన. సంతోషం అంటే వాడికి సంతృప్తి. అసంతృప్తి మనకి తప్పు, పనికిరాదు. అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్టా ఇవ పార్థివా అన్నాడు ఒక ఆయన. అసంతుష్టుడైనటువంటి బ్రాహ్మడు నశించిపోతాడన్నాడు. బ్రాహ్మడికి సంతోషం అనేది స్వభావసిద్ధమైన ధర్మంగా ఉండాలి. కృష్ణ పరమాత్మ అందుకనే కుచేరుడు వెడితే ఆయన దగ్గరికి నమస్కారం చేశాడు ఆయన. అదేమిటి ఆయన నమస్కారం చేయటం ఏంటి అంటే ఆయన అన్నారు, ఆత్మలాభ సంతుష్టులు ద్విజాన్ స్వలాభ సంతుష్టాన్ నమస్యే శిరస అసకృత్ అన్నారు భాగవతంలో శ్లోకంలో. ఆత్మభావంతో ఎప్పుడు సంతుష్టులైనటువంటి మహాత్ములు ఉంటారు చూసావా, అలాంటి వారికి ఎప్పుడు కూడా నేను నమస్కారం చేస్తానన్నారు. అసంతుష్టుడైన వాడు ఉన్నాడే వాడు నశించిపోతాడన్నాడు. అసంతుష్టుడంటే వాడికి ఎంత ఉన్నా అసంతుష్టుడే. వాడికి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చావనుకో, 1 కోటేనా అంటాడు వాడు. 2 ఇచ్చావనుకో, 2 కోట్లేనా? వాడికి అర్థం లేదు ఇహ, వాడి జన్మ అంతే ఇహ. అందుకోసం అట్లా అది పనికిరాదన్నాడు బ్రాహ్మడికి. అసంతుష్టం, సంతోషం అనేది ఉండాలి. అది కూడా నియమాల్లో ఒక నియమం చెప్పింది యోగ సూత్రంలో మాట్లాడుతూ వారు అన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ వారు తపస్సు మూడవది, కృత్యచాంద్రాయణాది వ్రతాలు చాలా గొప్ప గొప్ప ప్రాయశ్చిత్త కర్మలు అంటారు వీటిని మనం కొంతమంది చేస్తున్న కృత్యచాంద్రాయణాది ప్రత్యామ్నాయ యథా హిరణ్యంతుభ్యమో సంప్రదయ మమ అని వీటిల్లో కార్యక్రమాల్లో చేయిస్తుంటుంటారు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాన్ని మనీషినామన్నాడు గీతాచార్యుడు మాట్లాడుతూ. మానవుణ్ణి పవిత్రింపచేసే దాంట్లో తపస్సు కూడా చాలా అతి ముఖ్యమైనటువంటిది. అది మానవుణ్ణి కృతార్థుని చేస్తుంది.
తపస్సు ఏదైనా చేస్తుందండి అది. మనుగారు నాడు మనుస్మృతిలో మాట్లాడుతూ యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం సర్వంతు తపసా సాధ్యం తపోహి దురతిక్రమం అన్నాడు. నువ్వు ఏది పొందలేవో, ఏది నువ్వు సాధ్యం కాదనుకుంటావో దాన్ని అంతటినీ కూడా నువ్వు తపస్సుతో సాధ్యం చేసుకోవచ్చు అన్నాడు. విశ్వామిత్ర మహర్షి అంతటివాడు. వస్తుతః ఆయన క్షత్రియుడి ఆయన వశిష్ఠ మహర్షి దగ్గర కలిగినటువంటి పరాభవాన్ని అది పరాభవంగా భావించి వెంటనే తపస్సు కోసం వెళ్ళాడు. బ్రహ్మర్షి రాజర్షి అన్నారు, మానలేదు. 4 దిక్కులు తిరిగాడు, అనేక పరాభవాలు జరిగినాయి, లెక్క చేయలేదు, మళ్ళీ తపస్సు చేస్తూనే ఉన్నాడు. బ్రహ్మర్షి అనిపించుకున్నాడు, లేదన్నాడు, నువ్వు బ్రహ్మే అన్నాడు. అప్పుడు అయ్యాడు ఆయన. అంటే ఆ జన్మలో నిజంగా క్షత్రియుడి ఉండి మళ్ళీ బ్రాహ్మణ్యాన్ని పొందడం అనేది జన్మాంతరంలో జరగాల్సినటువంటి దాన్ని ఈ జన్మలోనే ఆయన చేశాడు అంటే అదిగో అదే పురుషకారంలో ఉన్న గొప్పతనం. అలాంటిది తపస్సు ఎంతైనా పనిచేస్తుంది అది. అది కూడా నీకు నియమాల్లో ఒకటయ్యా అన్నారు మహర్షి. తర్వాత మాట్లాడుతూ వారు అన్నారు స్వాధ్యాయం. స్వాధ్యాయం అనేటటువంటిది తపస్సుల్లో ఉత్తమ తపస్సు. తైత్రీయంలో శిక్షాధ్యాయం మాట్లాడుతూ అనేక తపస్సులను గురించి చెప్పింది. చెప్పిన తర్వాత స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతనాకో మౌద్గల్య అన్నారు. మౌద్గల్య మహర్షి అన్నారు, వేదాధ్యయనం చేయటం, అధ్యయనం చెప్పించటం, ఈ రెండిటి కూడాను తపస్సులు అన్నారు. మహర్షులందరూ కూడా తద్ధి తప, ఇదే తపస్సు 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 అన్నారు. అలాంటి తపస్సు అది. అది కూడా మనం ప్రస్తుతం అధ్యాత్మ విద్యలో ఉన్నాం కనుక, యోగాభ్యాసాన్ని గురించి యోగ దర్శనం మీద మాట్లాడుతున్నాం కనుక, పతంజలి మహర్షి చెప్పేటటువంటి నియమాలలో స్వాధ్యాయ శబ్దం ఉంది కనుక, ఈ స్వాధ్యాయ శబ్దం మనకి బ్రహ్మప్రాప్తికి ముఖ్య సాధనంగా విషయాలను వివరించేటటువంటి ఉపనిషత్ భాగానికి సంబంధించిందిగా అర్థం చేసుకోవాలి. మిగిలిన భాగాలని కర్మకాండల గురించి బోధించవచ్చు, కానీ అంతకంటే దగ్గరగా యమనియమాలను చెప్పి ఆ పరమాత్మ స్వరూపానికి దగ్గరగా తీసుకువెళ్ళేటువంటి ఉపనిషత్ భాగం ఏదైతే ఉందో అదిగో అదే స్వాధ్యాయ శబ్దం చేత ఇక్కడ చెప్పబడుతుంది అని వ్యాసమహర్షి వ్యాఖ్యానం కానీ, వాచస్పతి మిశ్రుడు కానీ, భోజ మహారాజు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడిన విధానాలు అలా కనపడుతున్నాయి. అదే కాక ఈ స్వాధ్యాయ శబ్దం చేత ఓంకారం, ప్రణవం కూడా స్వాధ్యాయ శబ్దం చేత చెప్పబడుతుంది అని వ్యాఖ్యాతలు అన్నారు. ఓంకారం ఉందంటే ఇంకా నీకు వేరే చెప్పేదే ఉంది. మాండూక్యం ప్రధానంగా ఓంకార స్వరూపాన్ని పూర్తిగా వివరణించినటువంటిది మాండూక్యోపనిషత్. దానిపైన 4 ప్రకరణాలు రచించారు శంకర భగవత్పాదుల యొక్క గురువులు ఆయన గౌడపాదాచార్యులు, గౌడపాద కారికలు అంటాం. ఎంత విలువైనటువంటి విజ్ఞానమో చెప్పలేం కదా. కాబట్టి మాండూక్యం ఏకమేవాలం ముముక్షూణాం విముక్తయే, ముముక్షువులకి విముక్తికి మాండూక్యం ఒక్కటి చాలన్నారు. అలాంటి ఓంకారం కూడా వేదాధ్యయనాలు ఇక్కడ వేదాధ్యయనం శబ్దం చేత దాన్ని కూడా తీసుకోవాలి అని అన్నారు వారు. తర్వాత ఇంకా అదే కాకుండా మరొకటి అన్నారు, సర్వకర్మ ఫలాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో సర్వకర్మల్ని పరిత్యజించడం కూడాను ఇక్కడ స్వాధ్యాయ శబ్దం చేత తీసుకోవాలి అని వ్యాఖ్యాతలు అందరూ అన్నారు. సర్వకర్మలు కర్మఫలములు వాడు ఇచ్చేసాడనుకోండి, ఇంకా కర్మఫలములు పోయిందో అది ఇంకేముంటుంది. వాడికి మళ్ళీ కర్మ ఉంటే జన్మ, కర్మే పోయినప్పుడు కర్మఫలాలన్నీ పోయినప్పుడు ఇంకా జన్మలు ఉండదు కదా. అలాంటి స్థితిని కూడా తీసుకొచ్చేది స్వాధ్యాయం అని వ్యాఖ్యాతలందరూ అన్నారు. ఈ దాంట్లో నియమాలలో ఈశ్వర ప్రణిధానం ఉన్నాడండి. ఈశ్వరుని గురించి ఏకాగ్రచిత్తంతో నిరంతరం ధ్యానం చేయటం, అసలు దాని గురించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి నియమం మనం చెప్పలేం. అది ఎట్లా కనపడుతోంది అంటే వ్యాసమహర్షి భాష్యంలో మాట్లాడుతూ ఆయన అన్నారు, శయ్యాసనస్థోథ పతివ్రజన్వా స్వస్థః పరీక్షీణ వితర్కజాలః సంసారబీజం క్షయమీక్షమాణః శాన్నిత్యయుక్తో అమృతభోగభోగీ అని రాశారు వ్యాసభాష్యంలో. వారు అంటారు, వాడు శయ్యాసనస్థోపి, పరున్నా కూర్చున్నా ఆసనం మీద కూర్చున్నా ఎక్కడున్నా సరే, నడుస్తున్నా సరే,
వాడి దృష్టి అంతా ఎట్లా ఉండాలి అది ఆలోచించాలి మనం. పతివ్రజన్వా మార్గంలో పెడుతున్నాడు, స్వస్థ చోట కూర్చున్నాడు. అలాంటి వాడు సంసార బీజం కిం, మనకి ఈ అనర్థాలు తీసుకొచ్చింది ఎవరు? అజ్ఞానం కదా. దాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి అని నిరంతరం ఆ విచారణ చేస్తూనే ఉంటాడు. మనకి మనస్సులో విచారణ చేయాలి అని కలిగిందనుకో, ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా మరి మనం తప్పకుండా చేసి తీరుతాం. అసలు నీకు సంకల్పమే లేదనుకో, వాడేం చేస్తాడు? ఆ రకంగా ఎవరైతే చేస్తారో అలాంటి వాడు అమృత భోగ భోగి అన్నారండి. వాడు ఎప్పటికైనా అమృతాన్ని, మోక్షాన్ని తప్పకుండా పొందుతాడు. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో మాట్లాడుతూ వారన్నారు, ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరః యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. స్వామి శంకర, నేను ఏది చేసినా అంతా కూడా నీ ఆరాధనేనయ్యా. నేను వేరుగా నా దగ్గర ఏం లేదు, అంతా ఆ రకంగా నేను భావిస్తున్నాను. నేను నీవు ఆత్మ, నీ భార్య గౌరీదేవి ఆవిడ మతి బుద్ధి, నాలో ఉన్నటువంటి ఆత్మ నువ్వే, ఎవరో కాదు. నా బుద్ధి పార్వతీదేవే. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం. నీకు అనేక మంది చుట్టూరా ప్రమథగణాలు ఉంటారు. వాళ్ళందరూ కూడా నాలో ప్రాణరూపంతో ఉన్నారయ్యా. ప్రాణాపానం యానోదాన సమానం అనే వాయు విశేషాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళే. వాళ్ళకంటే ఇక్కడ నాలో ప్రాణాపానాదులు ఏమి ఉన్నాయని నేను ఎప్పుడు అనుకోవటం లేదు స్వామి. శరీరం గృహం అయితే ఈ శరీరం ఉందే నీ ఉండే ఇల్లు. లోపల ఆత్మే ఆయన శివుడైనప్పుడు, శంకరుడైనప్పుడు ఇది దేవాలయం. ఆ పరమాత్మ ఆ శివుడు ఉండేటువంటి శివాలయం. శివుడుంటాడు లోపల. అలాంటి ఆలయం నాది శివాలయం. దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. అందుకోసమని ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. నేను ఏదైనా ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉంటానుకో, అదంతా కూడా పూజే. ఆశ్చర్యం మీరు అంటే గుర్తుకొస్తోంది ఒక విషయం. భాగవతంలో ఉద్ధవుణ్ణి పంపించాడు కృష్ణ పరమాత్మ మళ్ళీ బృందావనానికి, మధురానగరం నుంచి. గోపికలకి నేను చెప్పకుండా వాళ్ళని అలా చేసేసి నేను బయటకు వచ్చేసాను. చెబితే నన్ను వాళ్ళు రానివ్వరు. రావాలి, నా అవతార ప్రయోజనాలు కంసుని సంహరించడం ఇలాంటివన్నీ కూడా చేయాలి. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు బృందావనంలోనే గడిచిపోయింది. అసలు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కారాగారంలో ఉన్నాను. పుత్రుడుగా నేను పుట్టి కూడా తల్లిదండ్రులను కారాగారంలో ఉంచినటువంటి వాడు ఇంక పుత్రుడే అవుతాడు వాడు. అందుకోసం నేను వెళ్ళాలి, వచ్చేసాను. నువ్వు వెళ్ళి వాళ్ళని కొంచెం ఓదార్చమని చెప్పి పంపించాడండి. పంపిస్తే ఆయన వెళ్ళాడు, చూశాడు. అబ్బా, వాళ్ళ ధోరణి చూస్తే రాత్రి వెళ్ళాట, బంగారు రథంట. పొద్దున్నే స్నానానికి వెళ్ళాడు యమునా నదీ తీరానికి, మళ్ళీ వస్తున్నాడు. ఆయన చూశారు గోపికలు, కృష్ణుడే వస్తున్నట్టుగా భావించారండి. ఆయన తమ్ముడు అవుతాడు వరుసకి. కానీ భగవద్భక్తులందరూ భగవంతుడిలాగానే ఉంటారు. నిజంగా కృష్ణుడే అనిపించిందనమాట వాళ్ళకి చూస్తే. వచ్చాడు, మోసం చేసి వెళ్ళిపోయినాడు. వాళ్ళకి భావన మారిపోయింది. వాళ్ళు తెల్లవారుజామున ఏ పని చేస్తున్నా సరే అంతా కృష్ణమయంగానే కృష్ణునితో ధ్యానం చేసుకుంటూ చేస్తుంటారట. సర్వకాల సర్వావస్థల్లోనూ వాళ్ళ సర్వేంద్రియములన్నీ కూడా కృష్ణమయంగా ఉంటూ ఉంటాయి. కానీ వాళ్ళు వేరే కనపడరు కదా. అందువలన నేను అంతా కూడా శంకర, ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధిస్థితి. నేను నిద్రపోతున్నాను అనుకుంటున్నావు కాదు, సమాధిలో ఉంటున్నాను నేను. అలాంటిది కదా నాకు. సంచార పదయో ప్రదక్షిణ విధి. నేను తిరుగుతున్నాను అటు ఇటు. ఒక శివాలయం, ఒక శివలింగం, దాని చుట్టూ ప్రదక్షిణం, అది తిరగటం కాదు. సంచార ప్రదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరః. ఏవి మాట్లాడుతున్నానో అవన్నీ కూడాను నీ స్తోత్రాలు ప్రభు.
యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం, ఏది చేస్తున్నా సరే శంభో తమారాధనం, నీ ఆరాధనే తప్ప నాకు వేరే ఏం లేదు కదా అని శంకర భగవత్పాదులు అలా చెప్పారు. వారే మళ్ళీ తిరిగి సౌందర్యహల్లో మాట్లాడుతూ అన్నారు, తల్లి జగజ్జనని సాక్షాత్ పరాదేవత శక్తి స్వరూపిణి, ఆమెతో మాట్లాడుతూ అంటారు, జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచనాగతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయ ప్రణామ సపర్యాపర్యాయస్తవ భవతు మే యన్మే విలసితం. తల్లి, ఓ జగజ్జనని, నేను నా సర్వస్వం అంతా నీవే తల్లి. కేవలం నీ సేవకుడి నేను. నాలో ఉన్న ప్రతి విషయం నీ పరమే చేసి నేను వ్యవహరిస్తూ ఉంటాను. నేను నీకంటే వేరుగా ఇక్కడ నా దగ్గర ఏమీ లేదు అసలు. నేను ఏదైనా మాట్లాడుతున్నాను అంటే ఆ జగజ్జనుని బోధించేటటువంటి ఆ మంత్రరాజాలు ఉన్నాయి. సౌందర్య నిండా అన్ని మంత్రరాజాలే. అదంతా జపం. నీ జపం చేస్తున్నట్టుగా నేను మాట్లాడేది వేరుగా మాటలు కాదు. జపోజల్ప శిల్పం, చేతులు ఏదో ఆడిస్తున్నాం, కాళ్ళు ఏదో తిరుగుతున్నాం, అది చేస్తుంటాం కదా ఇలా ఊరికేనా అంటూ ఉంటాం. అదంతా కూడా ముద్ర. అనేక రకములైనటువంటి ముద్రలు చూపిస్తుంటుంటారు. ఏదో సంక్షోభణీ ముద్రని, తర్వాత ఏదో ఉన్మాదనీ ముద్రని, ఏవో ముద్రలు ఇలా చూపిస్తుంటారు అమ్మవారికి. కొంతమంది భక్తులైన వాళ్ళు, ఆ శాస్త్రం తెలిసిన మహాత్ములు కనుక అవన్నీ కూడాను శిల్పం. సకలమపి ముద్ర విరచన, అవన్నీ కూడా నీ ముద్రలేనమ్మా. నేను చేతులు ఏదో ఇట్లా అనుకుంటున్నాను, ఇలా సర్దుకుంటున్నాను, ఇదంతా కూడా అదే. గతి ప్రాదక్షిణ్యక్రమణం, నడుస్తున్నాను, వెడుతున్నాను, వస్తున్నాను, నీకు ప్రదక్షిణం చేస్తున్నాను తల్లి. నేను అటు వెడుతుంటే నీ మధ్యలో నువ్వు ఉన్నట్టుగా నా భావన. నేను ఊరికే తిరగటం లేదు, నీకు ప్రదక్షిణం చేస్తున్నాను. ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి, ఆహారం తీసుకుంటున్నాను, అది హోమం. ఆమె అగ్నిరూపంతో లోపల ప్రవేశించింది, జఠరాగ్ని రూపంతో ఉన్నటువంటి శక్తి ఆమె. నువ్వు ఏ రూపంతో ఉన్నావు అంటే మాట్లాడుతూ తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అనంటూ ఒక మంత్రం. ఆమె సాక్షాత్తు అగ్నిరూపంతో ప్రజ్వలిస్తోంది లోపలన్నారు. అగ్నివర్ణం, అగ్ని ఆ రూపంలో ఆమె అగ్నిరూపంతో ప్రకాశిస్తోంది అన్నమాట. తపసాజ్వలంతి, ఆమె తపశ్శక్తి చేత ప్రజ్వలిస్తోంది. అలాంటి దాని లోపల నేను ఆహారం ఇస్తున్నాను. ఇది నీకు ఇస్తున్నటువంటి ఆహారం తల్లి, నేను తినటం కాదు, నువ్వు ఇస్తున్నావు. నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు నాకు దాన్ని పచనం చేసి నా శరీరాన్ని మళ్ళీ నీకు సేవ చేసే భాగ్యాన్ని కలగజేస్తూ శక్తి సామర్థ్యాలను ఇస్తున్నావు. కానీ నేనేదో బలంగా ఉండాలని నేను తింటున్నాను అనుకోవట్లేదు తల్లి. నా భావన ఇది మాత్రం. ఎందుకంటే మనం ప్రాణాయ స్వహ అనంటూ ప్రాణాగ్నుడు కదండి, దాంట్లో హోమం చేస్తున్నాం కదా. అట్లా ఆ లోపల జఠరాగ్ని రూపంతో ఉన్నటువంటి నీకు నేను హోమం చేస్తున్నాను, కానీ నేను వేరుగా అన్నం తింటున్నాను నేను అనుకోవట్లేదు తల్లి. ఆ భావనతో కనుక నేను చేసినట్టయితే నువ్వు నా శరీరాన్ని ఎప్పుడు కూడా రసవత్తరం, దాంట్లో సారమైనటువంటి రసం, అది చాలా గొప్పది. రసో వయసహ అంటుంది తైత్రీయోపనిషత్తు. దాన్ని శక్తి సామర్థ్యాలను ఇస్తున్నా నన్ను కాపాడుతావు తల్లి. నువ్వు అలా అనుకుంటున్నాను నేను. అశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ, నేను అలా పడుకుంటాను. ఒకప్పుడు శరీరం అలా పడిపోతుంది, అది నీకు నమస్కారం తల్లి. సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా, అలాగా ఇలా చేస్తే సాష్టాంగ నమస్కారం, ఇలా చేస్తే పడుకోవటం అలాంటిది. కాబట్టి సుఖం అఖిలమాత్మార్పణ దృశ, అంతా కూడా ఆత్మార్పణ దృక్కు. ఎన్మే విలసితం, నేను కళ్ళు మూసినా తెరిచినా మొత్తం అంతా కూడా నీ పర్యాయ, నీకు సపర్య కిందే ఇదంతా నేను చేస్తున్నాను. కానీ నేను వేరే ప్రత్యేకంగా ఏమీ చేయట్లేదు, నా భావనంతా ఇలా ఉంటుంది అని వారు మాట్లాడుతూ ఈశ్వర ప్రణిధానం, ఇది నియమాలలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇవన్నీ కూడాను
యమ నియమ. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి. అష్టాంగ యోగాలలో యమము నియమము వీటిని గురించినటువంటి వివరణంతా కూడాను పతంజలి మహర్షి మనకు అనుగ్రహించారు. ఒకప్పుడు ఇవన్నీ చేద్దామని అనుకుంటూనే ఉంటున్నానండి నేను, ఎందుకో నాకు కుదరటం లేదు, కొన్ని కారణాలు. అవి ఏమిటో తెలియట్లేదు ప్రభు, నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని మహర్షిని అడిగితే వారు ఆ ప్రతిబంధకాలు ఏమున్నాయో, ఏం చేస్తే ఇవి కుదురుతాయో సమాధానం చెబుతారు. చూద్దాం.